వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తారని తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గం అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శంఖారావం కార్యక్రమాన్ని రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లే అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. చింతలపూడి శాసనసభ్యులుగా తనను గెలిపిస్తే చింతలపూడిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ ముత్తారెడ్డి, మాటూరి వెంకటరామయ్య, గుత్తా వెంకటేశ్వరరావు, చలపతిరావు, బోడా అనీష్ కుమార్, అలాగే లింగంపాలెం, చింతలపూడి మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు స్ఫూర్తిగా తీసుకోండి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను, మాకు తోడుగా ఉంటాను. రాబోయే రోజుల్లో మిమ్మల్ని చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. చింతలపూడి నియోజకవర్గానికి నన్ను క్యాండిడేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా మరి నన్ను కనుక మీరు అధికారంలో కూర్చోబెడితే నేను మీ అందరి సమస్యపై పోరాడి అలాగే చింతలపూడిని నంబర్ 1 రోల్ మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేస్తానని మీకు భావిస్తున్నాను. ఈ రోజున మరింత పెద్ద సంఖ్యలో తక్కువ సమయంలో వచ్చి ఈ కప్స్ మీటింగ్ ని, ఈ శంకరావాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసిన చింతలపూడి లింగపాలెం మండలం కప్స్ కి, వాలంటీర్స్ కి, కార్యకర్తలకి, నాయకులకి నా యొక్క వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా నా యొక్క వందనాలు. మరొకసారి మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా అదృష్టంగా ఉంది. నన్ను మీరందరూ బలపరచండి. నన్ను బలపరిస్తే మీకు తెలుసు నేను చేసిన సేవా కార్యక్రమం కానీ చేస్తున్న సేవా కార్యక్రమం కానీ మనకి పార్టీ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. నేను తప్పుడు వాగ్దానం చెప్తున్నాను. ఉదాహరణకు నాయ బ్రాహ్మణులకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఫెడరేషన్లు పెట్టి ఫెడరేషన్కి 15 మంది చొప్పున పెట్టి మరి 30 లక్షలు ఇచ్చి దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చి మరి నాయ బ్రాహ్మణ కమ్యూనిటీని ఎంతో డెవలప్ చేసింది. ఈ రోజున స్టేట్ మొత్తంలో నాయ బ్రాహ్మిన్స్కి 1,20,000 షాపులు ఉంటే దాంట్లో ఓన్లీ 30,000కే ఇస్తుంది. ఏంటది? ఏడాదికి 15,000 రూపాయలు, 10,000 రూపాయలు. షాప్లో 5 వర్కర్లు ఉంటే ఓన్లీ ఓనర్కి ఇస్తుంది 10,000 రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం ఏడాదికి. మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఫెడరేషన్తో కార్పొరేషన్ ఏర్పడి ఫెడరేషన్కి 15 మంది చొప్పున 30 లక్షలు ఇచ్చి 50% సబ్సిడీ ఇచ్చి మరి ఎంత అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా దూరదృష్టి చేస్తారు. ఇది ఒక నాయకురానికి కమ్యూనిటీ చెందిన సమస్య. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సంక్షేమం పేరుతో ఎంత మోసం చేస్తాడో అర్థం చేసుకోండి. నాయ బ్రాహ్మిన్స్ కి మరి ఏడాదికి 10,000 అని చెప్పి షాప్ లో 10 మంది వర్క్ చేస్తుంటే ఓనర్కి ఒకరికి 10,000 ఇచ్చి మిగతా వాళ్ళకి ఏం లేకుండా చేస్తున్నారు. ఇలాగా కార్పొరేషన్ తీసేశారు బీసీలకి, ఎస్సీలకి. ఇవన్నీ కూడా మనం ఒకసారి నెంబర్ వేసుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోతే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది గట్టిగా తీసుకుని వెళ్ళండి. దీనికి మండల పార్టీ నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్స్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మీరు కానీ స్వయంగా వీటిని రివ్యూ చేసి ఎక్కడైతే ఇబ్బందులు ఉందో, ఎక్కడైతే మనకి అనుకున్నది రీచ్ అవ్వకపోతున్నామో తప్పకుండా దాని మీద మేము ఫోకస్ చేసి మా వంతు కృషిగా 100% రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాము. ఇది ఒక్కడి వల్ల సాధ్యం కాదు, మనందరి వల్ల అవుతుంది. సమయం తక్కువ ఉంది, మనకి పనులు చాలా ఉన్నాయి. మనకి ఒక పక్కన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంది, ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ కార్యక్రమం తీసుకెళ్ళాలి. కావున అందుకోసమనే శ్రద్ధలు ఇక్కడ చింతలపూడి